ఇక మా దాంట్లో మా అమాయక సోదరులు 75 ఏళ్ల తర్వాత ఒక లెక్క పక్కాగా మనం చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెక్క తప్పు అని అంటారు. ఈ లెక్క తప్పు అంటే మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే ఇక మీ జీవితంలో ఈ లెక్క రావద్దని చంద్రశేఖరరావు ఏదైతే కుట్ర చేస్తుండో మీరు కూడా తెలియకుండానే ఆ కుట్రకు సహకరిస్తారు. నేను ఇవాళ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైతే 8 పేజీల లెక్కలో వివరాలు ఇచ్చి సంతకాలు పెట్టారో ఏ దాంట్లో కూడా ఒక్క తప్పు లేదు. ప్రతి కాలం వాళ్ళు రాసిచ్చిందే మా వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళు సంతకం పెట్టిందే ప్రభుత్వం దగ్గర ఉంది. మేము రాసుకోలే ఈ లెక్కలు, వాళ్ళు రాసి సంతకం పెట్టిన లెక్కనే మేము సేకరించినాం. 3,54,00,000 పైచిలకు ఏదైతే లెక్క ఉందో వాళ్ళు ఇచ్చిన సమాచారం 96.9% లెక్కలు ఇచ్చారు. 3.1% లెక్కలు ఇవ్వలేదు. లెక్కలు ఇవ్వలను కొంతమంది విధిలేకి ఇవ్వకపోవచ్చు, కొంతమంది ఆ సమయానికి లేక ఇవ్వకపోవచ్చు. కానీ చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలకు రాలేదు. వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది, మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగతాలకు మిగులుతుంది, లెక్క తెలుస్తుంది. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించారని బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేలుతుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో చేసి గంగల కలపాలని కుట్ర చేస్తుడు. ఇందులో ఏమీ లేదు. చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది. లెక్క తేలితే వాళ్ళెంతో వాళ్ళకంత అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు. ఆ కుటుంబానికి ఏమి ఇయ్యనికనే ఉండదు.